ఒకప్పుడు ఎంతో ఆశావహంగా కనిపించిన అమెరికా కళ ఇప్పుడు ఆందోళనలు భయాలతో నిండిన పీడకలగా మారుతోంది. విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించడమే దీనికి గల కారణం. ఇటీవల క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న ఫారిన్ స్టూడెంట్ల వీసాల్ని రద్దు చేసిన అగ్రరాజ్యం ఇప్పుడు చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన స్టూడెంట్ల వీసాల్ని కూడా రద్దు చేస్తోంది. ప్రస్తుతం ఇమిగ్రేషన్ విధానం మరింత కఠినతరం చేసింది. దీంతో భారతీయ విద్యార్థులకు సెల్ఫ్ డిపోర్టేషన్ ముప్పు మొదలైంది. చిన్న చిన్న తప్పులు కూడా వారిని ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఓవర్ స్పీడ్, లైసెన్స్డ్ సూపర్వైజర్ లేకుండా లర్నర్స్ పర్మిట్పై డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, షాపుల్లో దొంగతనం లాంటి చిన్న చిన్న నేరాలతో పాటు ఆల్కహాల్ సంబంధిత కేసులున్న స్టూడెంట్ల వీసాల్ని రద్దు చేశారు. ఒక్కరోజే ఏకంగా 300 స్టూడెంట్ వీసాలు రద్దు చేశారు. వీసాలో రద్దయిన విద్యార్థులకు వర్సిటీల నుంచి మెయిల్స్ వచ్చాయి. అందులో స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్ళిపోవాలని రాస్తుంది. ఇందులో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారంటున్నారు ఇమిగ్రేషన్ అటార్నీ కవిత రామస్వామి. The main reason, because we've seen అంటే 300కి పైగా మంది స్టూడెంట్స్ ది వీసా రివోక్ చేయడం జరిగింది యుఎస్ గవర్నమెంట్. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? So these students had prior issues with the law enforcement. They had issues with immigration, or because of their social media posts or involvement in the protests, they were their service and the visas were terminated. There were emails from the consulate that their visas have been revoked. Many Indian students also who were affected. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వీసాల రద్దు, ఇమిగ్రేషన్ విధానం మరింత కఠినతరం కావడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? దీనికి సంబంధించిన సమాచారం మా యూఎస్ కరెస్పాండెంట్ స్వీటీ అందిస్తారు. స్వీటీ, అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకొక నిర్ణయంతోనే అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలోకి F1 స్టూడెంట్స్ పరిస్థితి కూడా మారిపోయింది. మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న F1 స్టూడెంట్స్ పరిస్థితి ఇప్పుడు కఠినతరమైన ఆంక్షల మధ్యలో ఇక్కడ నివసించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారము ఇక్కడ USCIS అలాగే గవర్నమెంట్స్ అన్ని కూడా చాలా ఫోకస్డ్గా F1 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా తమ స్టేజ్ల వారిగా ఉన్న OPT, STEM OPT, H1 అప్లికేషన్స్ చేస్తున్న వారందరికీ కూడా RFలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమని. అమెరికాకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఫీజులు ఎలా పే చేశారు, అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ జాబ్స్ చేశారు, ముఖ్యంగా వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు. కొన్ని అంశాలను కనుక మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కాలేజ్కి ఇర్రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళు కానీ, లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ ఏవైతే కూడా ఐస్ అండర్లో వాటిని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్టల్లో ఉన్న సెవీస్కి సంబంధించి కూడా టర్మినేట్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ముఖ్యంగా F1 స్టూడెంట్స్ వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా, లేదంటే ఇతరత్ర వేరే కేసులలో దొరికినా, మొన్నటి వరకు మనం చూస్తే కనుక అమెరికాలో ఇజ్రాయెల్ ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. వీటిల్లో ఎవరైతే అప్లికేషన్స్ ఫిల్ చేసి స్టూడెంట్స్ లాగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్లలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా టర్మినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కాలేజ్ DSOలకు, అలాగే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, స్టూడెంట్ ఐడీస్ కానీ కేసులలో ఉన్న వాళ్ళు, తంబ్ పెట్టిన వాళ్ళు కానీ, కోర్టులలో కేసులు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా టర్మినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తానికైతే అమెరికాలో F1 స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. స్వీటీ, USA.